ఇది మరణం కాదు, మహాభారత విషాదానికి వేసిన మొదటి అడుగు. రాజధర్మాన్ని విరమించి పాండురాజు వేటకై అడవిలోకి వెళ్ళాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. ఆ అడవిలో ఒక మహర్షి తన భార్యతో మృగవేషంలో విహరిస్తున్నారు. విధి కళ్లకు మాయ తెరపడింది. మనుషులని గ్రహించని పాండురాజు వేటమత్తులో మగలేడిని బాణంతో గాయపరిచాడు. చనిపోతూ ఆ మహర్షి అన్నాడు, ఓ పాపి, పడకకది సౌఖ్యం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే నీ మరణం. హృదయం ముక్కలైన పాండురాజు రాజ్యాన్ని భీష్ముడు విదురుడికి అప్పగించి భార్యలతో అరణ్యవాసం స్వీకరించాడు. శాపం వల్ల సంతానం కలగదనే బాధను గమనించిన కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన దేవమంత్ర రహస్యాన్ని తెలిపింది. ఆ మంత్రశక్తితో కుంతి మాద్రి దేవతల ద్వారా పంచపాండవులను ప్రసవించారు. వసంతం వచ్చింది. పూలు, పక్షులు, ప్రకృతి అందం పాండురాజు హృదయంలో దాచిన కోరికలను మేల్కొల్పాయి. వద్దు వద్దు అని మాద్రి వేడుకున్న ఇంద్రియావేశాన్ని అణచుకోలేకపోయాడు పాండు. శాపం ఫలించింది. క్షణంలోనే ఆయన ప్రాణం విడిచింది. తానే కారణమని భావించిన మాద్రి కుంతిని వేడుకుని అగ్నిలో దూకింది. అడవి మునులు కుంతిని, పాండవులను హస్తినాపురానికి తీసుకెళ్లి భీష్ముడికి అప్పగించారు. వ్యాస మహర్షి సత్యవతితో అన్నాడు, రాబోయే కాలం విషాదంతో నిండిపోతుంది. కాలాన్ని ఎవ్వరూ ఆపలేరు. సత్యవతి, అంబిక, అంబాలికలతో అడవులకు వెళ్లి తపస్సుతో జీవితం ముగించింది. పాండురాజు మరణం మహాభారత విషాదానికి ఆరంభం.